అది కాదు సార్, మీరు ఆ అమ్మాయికి ఎందుకు చూడలేదు? అట్లా కాదు సార్, నేను కాన్సెప్ట్ కాదు సార్. మేము అడుగుతున్నాం భయ్, మేము అందరికి చూస్తున్నారు, మీరు ఎందుకు చూడలేదు అని అంటున్నాను. ఆడు ఖచ్చితంగా ఆడు కూడా పోతుంది మీకు, ఈ రోజు లేకపోతే రేపు పోతుంది. నేను మీకు అడుగుతున్నాను, అందరికి చూస్తున్నారు, ఆయన కావాల్సిన చూడలేదంటే మీరు ఏమని? ఎందుకు చూడడం లేదు మీరు? ఏం న్యూసెన్స్ ఉందండి? మీకు ఏం చెప్తాను, 9:30 నుంచి మేము వచ్చినామండి. 9:30 నుండి మేము 10:30 వరకు, 10:30కు వచ్చినామండి. 10:30కి టోకన్ లేదంటున్నారు మీరు. 10:30కి టోకన్ లేదని ఎందుకన్నాము? 10:30కి టోకన్ లేదన్నారు. ఆడ అడగండి కావాలండి, 10:30కి టోకన్ లేదన్నారు. ఉండండి మా, ఒక్క నిమిషం ఉండు మా, మేము డాక్టర్తో మాట్లాడుతున్నాం. మేము ప్రజలమండి, మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని, నేను ప్రజలమండి. మేము ప్రజల కోసం అడుగుతున్నామండి, నా కోసం కాదండి. ప్రజల కోసం, వాళ్ళతో కాదండి, నాతో మాట్లాడు. వాళ్ళతో ఏం సంబంధం మీకు? బయట మాట్లాడతామండి, ఖచ్చితంగా అందరికి మాట్లాడతామండి. 10:30 11 గంటల సమయంగా మీరు ఈ విధంగా చెప్తా ఉంటే దీని గురించి ఖచ్చితంగా ఖండిస్తాం మేము. ఎందుకు ఖండిస్తాం మేము దీని గురించి? మీ డాక్టర్ మీకు చెప్పాలి సలహా. మీరు పూర్తున్నారు, మీరు చూపుతూ వృత్తి చేస్తున్నారు కాబట్టి సలహా చెప్పాలి. సలహా చెప్పకపోతే ఎట్లా మీరు? ఇప్పుడే చెప్పండి మీరు సలహా. 10:30 నుండి వాళ్ళు వచ్చి ఉన్నారు, మీరు ఇప్పుడు వరకు చూడలేకపోతే ఎందుకు? మీరు టోకన్ ఇవ్వకపోతే ఎందుకు? మీరు ఏం కావాలని కాదని వచ్చిన జనానికి మీరు చూడాలి అంతే, ఏమీ లేదు. అమ్మ చూడలేదు అదా, అమ్మ చూడలేదు, చూడలేదు అదా ఇడ. ఆయమ్మ ఎందుకు న్యూసెన్స్ చేస్తా ఉండండి?